మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మన ప్రార్థన ఈ పారాషూట్లు కొనుక్కోగలదా? ప్రార్థన తైలం ఓ సొక్కలా వేసి ఇలా అన్నాం అనుకోండి, మొత్తం తలంతా వ్యాపించేస్తుంది. ఏమండి ఏది బెస్ట్ అంటారా? చంపేస్తాం మిమ్మల్ని. ఈ విషయంలో మాత్రం మేము ఒప్పుకునేది లేదు, మాకు జుట్టు రావాలని ప్రార్థన చేయాలి కానీ బోడిగుండా అయిపోవాలని అంటావా? చాచా, మిమ్మల్ని ఎందుకంటాను, మీరు పెద్ద పెద్ద జుట్లు వేసుకుని ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇది దేని గురించి ఆ సందర్భం వచ్చింది? గొర్రె తాకు గురించి వచ్చింది. అన్నీ తీసేస్తారు కానీ ఏముంచుతారు? తాకు ఉంచుతారు. అది ఏంటని చెప్పడానికి సూచన. ఇది గొర్రె, ఇది మేక, లేకపోతే ఇది పలానాది, ఇది పలానాది చెప్పడానికి ఆ తోకు ఉంచుతారు చాలామంది. మనం కొన్నిసార్లు మన జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనని, మన యొక్క ఆలోచనని మనం మార్చుకోవాలి. అది వచ్చేస్తుంటే నోట్లోకి ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత పేరు గురించి మాట్లాడితే దేవుడు, నువ్వు ఇంకా తోకుంచుకుంటావా, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావా లేకపోతే అన్యుడిగా పిలువబడతావా అన్నాడు. లేదు క్రైస్తవుడే అన్నాను. అయితే పేరు మార్చేయాడు. మార్చేసుకున్నాను. నేను హిందూ పెళ్ళి చేసుకుంటాను, అసలు క్రైస్తవ పెళ్లి చేసుకోను. నాకు హిందూ పెళ్ళి అంటే చాలా ఇష్టం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఆ పాట వేసేసుకుని వీడియో పెట్టాలని. ఎందుకంటే అందరి పెళ్ళిళ్ళకి అయ్యే పాటలు. అది తెగ చూసేసేవాడిని నేను. అత్తమానం అదే చూసేవాడిని. చూసినప్పుడు నా పెళ్ళికి కూడా అలాగే ఉండాలి. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నీకు దాంతో పొత్తు ఏంటి? క్రీస్తుకి బెలియాలతో పొత్తుందా? నువ్వు దేవుని పెట్టవు కదా, అలాంటి అట్లోకి వెళ్తావా అన్నాడు. మరి ఆ పెళ్ళి అంటే ఇష్టం అన్నాడు. నర్మాయ్, అంతకంటే అద్భుతమైన పెళ్ళి నీకు చేస్తాను నేను. దేవుడు పెళ్లి చేసుకున్నా తెలిసింది. అయ్యి బాబా కాదని అటు చేసేసుకున్నట్టు ఈ పెళ్లి జరిగేది కాదు నాకు. మా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో ఫస్ట్ పెళ్ళి నాదే. బోణి చేశాను నేనే. ఇంకా నా మిగతా పెళ్ళన్నీ టంగడంగడంగడంగా అయిపోతున్నాయి. దేవుడి స్తోత్రం. చాలామంది అన్నారు, ఏంటి క్రిస్టియన్ పెళ్ళ, మేము ఆ పెళ్ళిళ్ళు రావన్నారు. వాళ్ళే ఫస్ట్ వచ్చి ఎదురు కూర్చున్నారు. పెళ్ళి ఎందుకు వచ్చారంటే, అసలు ఈ పెళ్ళి ఏంటంటే ఎలాగ జరుగుతుందో చూద్దామని వచ్చారంటే వాళ్ళు. స్తోత్రం. అసలు నీసు మాంసాలు, మేము పెళ్ళికి నీసు మాంసాలు ఏంటో దైత్రు కొట్టాడా అన్నారు. వాళ్ళే మెత్తన మొక్కలు వేసుకుంది అన్నారు. నా పెళ్ళండి సోమవారం జరిగిందండి. చెప్పనవద్దా? నా పెళ్ళి సోమవారం జరిగింది. నా పెళ్ళికి ఏమైందంటే మధ్యలో ఒక దాంట్లోనేమో రిసెప్షను, ఇంకో దాంట్లోనేమో భోజనాలు, మిగతా పైనేమో ఎన్వి వాళ్ళకి భోజనాలు. మధ్యలో ఒక ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్లోనేమో కిందేమో ఎన్వి, బాగా పైనేమో వెజిటేరియన్. ఈలోగానే ఏమైందంటే ఈ రోజు సోమవారం కొంతమంది భోజనాలు సోమవారం వెజిటేరియన్ వాళ్ళకి పైన పెట్టాం, కింద అంతా ఎన్వి వాళ్ళు. ఈలోగానే మా బాబాయ్ అన్నాడు, మా బాబాయ్ కట్టకాసిరు. నా పెళ్ళికి ఫస్ట్ అదే కట్టకాయడు. కట్ట అంటే తెలియదు. అప్పుడు తెలియపోతే ఏం జరిగిందంటే, ఈ కట్ట పట్టుకుని ఎవడ వెళ్తున్నాడు, రాయ్ పైన సాంబార్ లేదురా అన్నాడు. తెత్తనుండే అంటే రైట్ ఆ బకెట్ అలా తీసురా లేదవా అని చెప్పేసి ఆయన బయట తీసుకెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, కానీ లేదా ఇప్పుడైతే చెప్పకపోను. లడ్డు గొడవలో ఉంటుంది. బకెట్ అన్నాడంట. అంటే ఇటు పైకి పెట్టి వీడికి తెలియదు అది కట్టాలు ఏమేస్తారో.
సాంబార్ అంటే సాంబార్ అనుకుని పైపోయాడు. ఇంకా అందరూ మడు అని మెల్లమెల్ల కలుపు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, ఒరే సాంబార్ లీటర్ కొవ్వు ఉందరా అన్నాడు. సాంబార్లో కొవ్వు ఎందుకు ఉంటుందిరా, సాంబార్ ఉంటుంది, కొవ్వుతో కాసిన కట్ట ఉంటుంది. అయ్యి బాబా తెలిపిందిరా పైకి. ఈరోజు సోమవారం మనల్ందరినీ నరికి చంపేస్తారా అన్నారు. నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి, నువ్వు ఇంకే పని చేయొద్దు, నా దగ్గర ఉండదు, ఫోటోల దగ్గర కూడా ఉండొద్దు, వెళ్ళి ఆ సాంబార్ బకెట్ని ఎవరికి తెలియకుండా కిందకి తీసుకురా. ఎవరైనా కొవ్వు అన్నారనుకోండి ఆనబగాయ్, ఎవరైనా కొవ్వు అన్నారనుకోండి ఆనబగాయ్ అనేయాలి. నువ్వు అవసరమైతే వాళ్ళ మెల్లగా వాళ్ళ దాంట్లో చెయ్యటి తీసేయాలి. మరి అలాగా నా పెళ్లి పుణ్యమా అంట సోమవారం తిన్నోళ్ళు అందరికీ కూడా పెడేసాం. ఇక అందరూ మేము తిన్నాం, మీరు సోమవారం కదా అంటే ఈ వారం తినొచ్చు అనుకో, సర్లే అయితే మటన్ అన్నారు కదా సరే చూద్దాం అని మటన్ తిన్న వాళ్ళు కొంతమంది. మొత్తానికి ఏదైతే ప్రారంభం చేశాం అంటే దేవుడు నన్ను ఏం చేశాడంటే రూపాంతరపరుచుకున్నాడు. నేను అంటున్నాను, నీ జీవితంలో విధేయత చూపడం ఇక ఏమీ చేయలే. ఏమండి, ఆ తాంబూలాలు తీసుకోవడాలు, ఈ తాంబూలాలు తీసుకోవడాలు, పానకాల బిందులని, 16 రోజుల పండగలని, 18 రోజుల పండగలని ఇక ఏమీ లేవు. ఆ తోరణాలు కట్టడాలని. ఎందుకు చెప్తానంటే ఇది నేను 20 సంవత్సరాల క్రిందట మాట చెప్తాను మీకు. అప్పటికి వెసులుబాటు లేదు, కానీ విధేయత చూపించడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. ఆ విధేయత ఎలా అవుతుంది? తప్పు సరి చేసుకుంటానికి. అంటే నేను తప్పు చేస్తున్నానని తెలిసిన తర్వాత పాటలు పాడకూడదు అన్నాడు, మానేసాం. సినిమాలు చూడకూడదు అన్నాడు, మానేసాం. లేకపోతే లోక సంబంధంగా ఇలా ఇలాంటి ప్రవర్తించకూడదు అన్నాడు, మానేసాం. పేరు మార్చుకోవాలనుకున్నాడు, మార్చుకున్నాం. వివాహం ఇలా చేసుకోకూడదు అన్నాడు, చేసుకున్నాం. ఏమండి, ఇంకా ఏవే విషయాలు దేవునికి వ్యతిరేకమైందంటో తప్పు అని తెలిసితే వెంటనే సరిదిద్దుకునే గుణం ఎవరికి ఉంటుందంటే దేవుని ఆత్మ పొందిన వాడికి ఉంటుంది. నువ్వు సరిదిద్దుకుంటున్నావా? దేవుని ఆత్మ పొందిన వాడిగా. ఒకసారి దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడోది త్యాగం చేసే గుణం ఉంటుందంట. మూడోది ఏంటది సార్? దేవుని ఆత్మ పొందిన వాడికి త్యాగం చేసే గుణం ఉంటుంది. అన్నం ప్లేట్లో పెట్టించేసుకున్నావు, ఈలోగా అన్నం అయిపోయిందని తెలిసింది, నేను వెళ్ళిపోతాను, సర్లే పర్లేదులే నేను వెళ్ళిపోతాను అర్జెంటుగా అంటే వెంటనే నీ అన్నం ఎక్కువ ఉంటే దాన్ని అంతా అవతల ప్లేట్లోకి సర్దగలిగే అంత త్యాగం నీకు ఉంటుంది. త్యాగం అంటే అన్నమేనే కాదు, ఆ మనసు ఒక దాంట్లో ఉంటే అన్నిట్లో నీకు ఉంటుంది. అంటే త్యాగపూరితమైన మనసు ఉంటుంది. అంటే వాళ్ళు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి అక్కడికి వెళ్ళారండి, బలిపీఠం మీదకి వెళ్ళారండి. ఒక సేవకుడు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడంటే అతడు బలిపీఠం మీద ఎక్కిన బలి పశువుతో సమానం. బలి పశువు ఎలాగైతే హరించిపోయి కరిగిపోతుందో, ఎలాగైతే అలాగ కాలిపోతూ ఉంటుందో, అలాగే దైవుని సేవకుడు దేవుని పని నిమిత్తమై త్యాగము చేసేవాడిగా ఉంటాడో, లేకపోతే ఒక దైవజనురాలుగా త్యాగము చేసే అనుభవాలు నీకుంటాయి. నిజమండి, చాలా గొప్ప కృప. నేను పరిచర్య గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దేవుని పరిచర్యలోకి వెళ్ళాలి. ఇక పరిచర్యలోకి సంపూర్ణంగా రావాలి. నా మీద ఒక పెద్ద రుణం ఉండిపోయింది, దాని నిమిత్తం నా వెసులుబాటు లేకుండా అయిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉంది అని నేను చిన్న ప్రకటన చేశాను. ఒకసారి చేసే ఆ మాట చెప్పిన తర్వాత నాకే అంటే ఈ విషయంలో వీళ్ళని షేర్ చేయాలి. ఈ విషయంలో మనం ఈ సమస్య నుంచి బయటకు వస్తే కానీ విడుదల కలగదు అని చెప్పి నేను ప్రకటించిన తర్వాత నేను ఆదివారం ప్రకటించాను. సోమవారం, మంగళవారం, బుధవారం అనుకుంటా, బుధవారం ఒక చెల్లి తలుపు కొట్టింది. అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు అన్నా, ప్రార్థన చేయించుకుందామని వచ్చానన్నా అంది. ఆ అమ్మాయిని నేను చాలా తక్కువగా చూశాను. మందిరంలోకి వచ్చింది, మందిరం కాడ ఎవరో లేరంట, నడుచుకుంటే ఇంటికి వచ్చేసిందండి పాపం. ఆ అమ్మాయికి భర్త లేడు, భర్త విడిచిపెట్టేశాడు, చిన్నపిల్లే, భర్త విడిచిపెట్టేశాడు పాపం. ఆమె చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతా ఉంది. ఒక చోట పని చేసుకుంటా ఉంది. ఆ పని చేసుకున్న చోటకి సోమవారం పొద్దున్న వెళ్ళిందంట. ఏమండి, నాకు ఒక 40,000 50,000 కావాలని అడిగిందంట. 50,000 కావాలంటే వాళ్ళు అన్నారంట,
50,000 నీకు నెలకి 15,000 జీతం, 14,000, 50,000 ఎలా అడుగుతున్నావమ్మా? అయ్యా మీరు నాకు 50,000 ఇస్తారంటే పని చేస్తాను, లేదంటే కనుక ఎవరినైనా అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను పని చేస్తా కన్నా. అప్పుడు వాళ్ళు అడిగారంట దేనికోసం అమ్మా అని చెప్పి. నేను దేనికోసం చెప్పను, నాకు చాలా అవసరం, చాలా అవసరం. నెలకి 4,000 ఇవ్వండి నాకంటే నా జీతంలో, 10,000 మీరు తీసేసుకోండి, జమ వేసుకోండి, నాకు 50,000 కావాలందంట. సరే అతను ఆలోచించి నీకు రేపు చెప్తానమ్మా అన్నాడు ఆయన. అని చెప్పి 30,000 ఇచ్చాడంట. కాదండి నాకు 40,000 కావాలి, కనీసం 40,000 కావాలి. ఆ డబ్బులు పట్టుకుని మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుని మళ్ళా నడుచుకుంటూ వచ్చేసిందండి. నడుచుకుంటూ వచ్చేసి ఇంటికి నా చేతిలో పెట్టి, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, మీరు ఎంత ఇబ్బంది పడతారని నాకు తెలీదు, మీరు ఆ డబ్బులు నా వంతుగా నేను ప్రయత్నం చేశాను, చాలా ప్రయత్నం చేశాను. కోట్లకు పడగలెత్తిన వాళ్ళండి సైలెంట్గా ఉన్నారండి కొంతమంది, అందరు కాదు. అనుకూలతలు ఉన్న వాళ్ళు మౌనంగా ఉన్నారండి. కానీ ఆ పిల్ల అలా తీసుకొచ్చి ఇచ్చి, నాకు అమ్మా ఏమనుకోకరా, నేను చెప్పిన సందర్భం నీకు తగులుతుంది అనుకోలేదు. ఎవరో ఒకళ్ళు, అందరూ నేను ఒక్కడనే చేయగలిగితే ఎలాగోలా చేసేస్తాను, అందరూ తల చేయిస్తే అందరికీ తేలిగ్గా ఉంటుంది, దీంట్లోంచి విడుదల వస్తుంది, మందిర స్థలాలు కాగితాలు బయట తీసుకొచ్చేద్దామని చెప్పాను. నీకు దండం పెడతాను, నువ్వు చెప్తుంటే నా కడుపులో పేగులు దిగిపోతున్నాయి, నువ్వు దయచేసి పట్టుకెళ్ళిపో అని బతిమాలితే, అన్నయ్య మీరు ఇది దేవుని పనికి వాడాలి, నా కోసం ప్రార్థన చేయండి అంతే. పిల్ల ముచ్చూరు చెమటలు పట్టేసి నేను ఇంత దూరం నుంచి ఆ ఎండలో నడుచుకుని వస్తే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. తిన కూడా చాలా బాధపడిపోయింది. ఏమంటే మనం అనవసరంగా చెప్పేమోనండి, అనవసరంగా చెప్పేమేమో. ఇలాంటి వాళ్ళు స్పందించేస్తారు, ఇప్పుడు ఈ లేని వాళ్ళు స్పందించేస్తారు. ఏదో అనవసరంగా చెప్పాము మనం అంటే నా మనసు కూడా అదో రకంగా అయిపోతుంది. సరే అమ్మాయి ప్రార్థన చేసుకుని మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోతా మళ్ళీ లోపలికి వచ్చి, అక్క ఒక 50 రూపాయలు ఉంటేవరా అని అడుగుతుంది. నాకు ఏదోలాగా అయిపోయిందండి. ఆటో డబ్బులు, ఆటో అదే నడిచి వెళ్ళిపోదాంలే, వచ్చేటప్పుడు నా దగ్గర అయ్యే ఉన్నాయి, వచ్చేటప్పుడు వచ్చాను, వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళిపోదాను అనుకున్నాను, కానీ ఇక్కడి నుంచి ఇక్కడ నడిచి వస్తే కొంచెం ఇబ్బంది అనిపించింది అక్క, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఇచ్చేస్తానక్క ఒక 50 రూపాయలు ఉండేవి అంటే చాలా బాధేసిందండి. వాస్తవంగా ఈ సేవ మీరు అనుకున్నట్టు ఏ ధనవంతులు మీద నడవట్లా, ఏ ధనవంతులు ఏమి చేయలే, కానీ కష్టపడి త్యాగం చేసిన త్యాగపూరితమైన దాన్ని యేసుప్రభు అంటాడు కదా, ఆ పేద విధవరాలు ఇచ్చింది అని. నాకు అంతకంటే విలువగా అనిపించింది ఆ రోజు. ప్రభా వీళ్ళు ఎంత నమ్మకంగా ఇచ్చారో అంతకంటే నమ్మకంగా నేను దీనికోసం పనిచేస్తాను, అంతకంటే నమ్మకంగా జాగ్రత్తగా నా జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండగలను దేవుడు నీ పని కోసం నేను అంత జాగ్రత్తగా ఉంటాను. నన్ను నమ్మింది ఈ అమ్మాయి, ఆ ఒక్క అమ్మాయి చేసిన తర్వాత చాలామంది చాలా డబ్బులు ఇచ్చారు. నేను దేవుడు కృపను బట్టి ఆ అప్పంతా వెంటనే సింగిల్ పేమెంట్ చేసాం, ఆ అప్పు తీర్చేసాం దేవుడు మహాకృపను బట్టి. ఆ తర్వాత నేను పరిచర్లు ముందుకు సాగడానికి ఆ రోజు అదొక పెద్ద పునాది. మళ్ళీ నేను చాలామంది చేశారు, నేను చేయలేదు అట్లా, కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు చాలా చాలా అంటే నా పరిచర్య మీద నేను ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గరెట్టుకుని పరిచర్య చేయాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిచర్య చేయాలి, ఎంత కష్టంలోంచి ఇచ్చింది ఈ పరిచర్య. అలాగండి కొంతమంది అయితే ఆ టైంలో చెవులు పీకేసి, అన్నయ్య నా దగ్గర ఉన్నాయి ప్లీజ్ అన్నయ్య ఈ పరిచర్యకు వాడే. నాకు భయం వేసి 4 వారాల తర్వాత చెప్పాను, అమ్మా అయిపోయింది అప్పు తీర్చేసాం, దయచేసి ఎవరు ఇంకా దాని జోలికి రాకండి అని చెప్పేదాకా ఎవరు ఏం తీసుకొచ్చిస్తారో అన్నంత భయం వేసింది నాకు. నా దేవుని పిల్లారా, త్యాగం ఉంటుంది ఎవరిలో? దేవుని ఆత్మ పొందిన వారిలో. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలోకి వస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో దేవుని అగ్ని పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మనలోకి ఏమొస్తుంది? అలా త్యాగం చేసిన ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అమ్మాయి ఒక్కటి చెప్తున్నాను, అంటే కొన్ని చెప్పామనుకోండి, ఇప్పుడు మనిషి వెళ్ళా అని చెప్పాను అనుకోండి, నేను వాళ్ళకి సమస్య, అందుకని నేను చెప్పట్లా. ఇంతకంటే అండి, ఇక అక్కడి నుంచి ఎంతమంది త్యాగం చేశారో తెలుసండి, అది నా దేవుడికి తెలుసు. నేను వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఎంతమంది త్యాగం చేశారో తెలుసండి. వాళ్ళు తినేవి, వాళ్ళు ఖర్చు పెట్టుకునేవి కూడా దేవుడి పరిచర్యకి ఇచ్చేసిన అనుభవాలు. అవునండి, సేవలో ఎన్నో మేలులు పోలుకున్నవారు చాలామంది చేయలేదండి. చేయలేదని బాధ కూడా నాకేం లేదు. దేవుడు ఆయా పరిస్థితుల్లో ఎవరిని వాడుకున్నాడు. కానీ ఒక్కోసారి ఏమీ పరిచయం లేనోళ్ళండి దేవుని పరిచర్య కొరకు ఎంతో చేశారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఆ పని చేయడానికి ప్రేరేపణ కలుగ చేస్తాడో. అంతేకాదండి, అలా పని చేస్తున్న వాళ్ళు ఎంతమందో దేవుని పని కొరకు మనం ఈ పని చేయాలి అండి. ఒక్కొక్కరు 1000 రూపాయలు జీతాలు ఉండేవాళ్ళు ఉంటారండి, 1500 జీతాలు ఉండేవాళ్ళు ఉంటారండి. అండి వచ్చి దేవుడి మందిరంలో పని అంటే అలా గుడ్డల్లో పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. అంటే వాళ్ళకి ఆ డబ్బులు అవసరం, కానీ పని చేసి త్యాగం చేస్తూ ఉంటారండి. వాళ్ళు దేవుడి కోసం అలా పని చేస్తూ ఉంటారు అంతే. అలా 1-2 కాదు, నేను అలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది త్యాగం ఉందో ఈ పరిచర్యలో. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట ఏముంటుంది? షేర్ చేసుకునే గుణం ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది, త్యాగం చేసే గుణం ఉంటుంది. ఎక్కడ? దేవుని ఆత్మ ఉన్నప్పుడు. 4వది, నిదానించి మాట్లాడతారు దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు. ఏంటి ఇవన్నీ లేఖనాలు వాక్యాలు రాశాను, టైం సరిపోదని చెప్పట్లా. వినుటకు వేగిరి పడతారో, మాట్లాడడానికి నిదానించారు. ఎవరో? ఏది పడితే అది నోటికి వచ్చిందని మాట్లాడారు. ఎవరో? దేవుని అగ్ని కలిగిన వాళ్ళు. అనండి, ఏది పడితే అది తొందరగా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. అదా దాని గురించి మాకు తెలుసులే. అదేంటిరా పిచ్చోడా, అది అని సంబోధించకూడదు. అదేంటి, ఆడేంటి, ఏంటి ఆ మాటలో? అదేంటి కొంపలు తిరిగిందో నాకు తెలుసులే, ఏంటి ఆ మాటలు? ఆడెంత ఎదవో నాకు తెలుసులే, ఏంటి ఆ మాటలు? దేవుని ఆత్మ పొందుకున్నాడు ఎవడో చేయడు. అలాగా ఏం చేస్తారంట? నిదానిస్తారంట. గట్టిగా చెప్పండి, గట్టిగా ఏం చేస్తారు? నీకు ఏదైనా తప్పు తెలిసిందనుకో ప్రార్థన చేయి, అంతేగాని ఊరంతా ప్రచారం చేయకు. సాక్షి పేపర్ అయిపోకూడదు, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, వార్తా పేపర్ అయిపోకూడదు. ఏదైనా తెలిస్తే ఏం చేయాలి? నిదానించు. వెంటనే సాక్షి పేపర్, ప్రెస్ మీటు, రండి జయజోసు రా, అభిషేక్ రా, సిస్సా గారు రండి, యోసేపు రా, రాంబాబు గారు రండి, త్వర రండి, అందరూ మైకులు పెట్టుకురండి. ఏంట? నేను ఇప్పుడు అర్జెంటుగా ఒక సమాచారాన్ని తెలియచేయబోతున్నాను. నిదానించి మాట్లాడినారా? కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒకవేళ నీకు అంత ఇంకా కడుపులో నొప్పి, కొంతమంది జబ్బు ఉంటుంది, ఏదైనా విషయం చెప్పకపోతే కడుపు పట్టుమని వెళ్ళిపోద్ది. ఇంత అయిపోద్ది, ఫస్ట్ ఇలా అని వచ్చి పట్టుమని పేలిపోద్ది. అలాంటి పేలిపోయే సమస్య ఉంటే, ఇంక మీరు ఆగలేకపోయే సమస్య ఉంటే అదేదో నాకు చెప్పండి. నా కడుపు పేలదండి, కొంతమంది పేలిపోద్ది కడుపు. ఇంకా చూడండి, వాళ్ళు ఇంకా నిద్రపడతా వాళ్ళకి. ఫోన్ ఇది. హలో జ్యోతక, నీకు ఓ విషయం చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పడానికి లేదు. చెప్పు, ఏంటో చెప్పు. మరి నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. ఇది కడుపులో పెట్టుకోవాలి, నా కడుపులో పెట్టుకోవాలి, నాకు కడుపు పగిలిపోయాను. సరే చెప్పేసింది, ఫోన్ పెట్టింది. అమ్మయ్య శాంతం. మళ్ళీ ఫోన్ తీసి, హలో పద్మక్క, నీకు విషయం చెప్తాను పద్మక్క. నువ్వు ఎవ్వరికి చెప్పడానికి వెళ్ళేది విషయం. నువ్వు నీ కడుపులో పెట్టుకోవాలి, లేకపోతే కడుపు పగిలిపోతుంది. నీ కడుపు పగిలిపోవడం, ఆ దైత్ర కడుపు ఒకటే పగిలిపోతే దైత్రం వదిలిపోతావు.
ఇంకా అందరి కడుపులు పగిలిపోయాయంటే నీ ఒక్కదాని కడుపే పగిలిపోతే బాగుంటుంది, దరిద్రం వదిలిపోతుంది. హలో హలో అరుణక్క, చాలా బాధ ఉందక్క, అన్నయ్య అలా చేస్తాడని అనుకోలేదక్క. ఏమైంది? నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకూడదు, నీ కడుపులోనే పెట్టుకో. ఎక్కడ? నువ్వేం ఊరంతా ప్రచారం చేయి. మహాతల్లులు ఉన్నారు. మీరేమనుకుంటారు తెలుసా? వాళ్ళు ఎవరికి చెప్పరనుకుంటారు, డైరెక్ట్గా నాకే చెప్తారు. వాళ్ళు వచ్చి ఆ కడుపు ఉబ్బుతనం ఏంటంటారు. ఇలాగండి పాపం వీళ్ళు ఎవరికి చెప్పరండి. ఈవిడి దాదాపుగా 70-80 మంది చెప్తుంది. ఏంటి ప్రమాణకం? పొర్రపాటును కూడా ఈ విషయం నాలుగో కంటికి తెలియకూడదు. నీకు నాకు మధ్యలోనే ఈ విషయం ఉండాలి తప్ప ఇంకా నీ కడుపులో నింపి తగ్గకపోతే నేనేం చేయలేను. నిదానించు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పాలి. నిదానించి మాట్లాడు, ఆలోచించు, ఆగు. నిదానించి మాట్లాడతారు. తర్వాత 5వ వచనం, సమాధానపరుస్తాడట. ఏం చేస్తారు? సమాధానపరుస్తాడంట. ఇశ్రాయేలీలు వాళ్ళు దోపార్తెలు పట్టుకుని వస్తే మోషే ఏమన్నాడు తెలుసా? అయిలారా, దయచేసి ఆగండి, కంగారు పడకండి, మనవాడెవరో తనవాడెవరో దేవుడు తేల్చుకుంటాడో, దయచేసి మీరు సైలెంట్గా ఉండండి, కంగారు పడకండి అని చెప్పి నిదానించుకోమని చెప్తున్నాడు. సమాధానపరుస్తున్నాడు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారో. ఈ పక్కలతో చెప్పండి. సమాధానపరచాలి, దేవుని ఆత్మ ఉంటే జరుగుతాయని. 6వ పాయింట్ ఏంటంటే ఓర్పు కలిగి ఉంటారంట. ఇవన్నీ రిఫరెన్స్ చెప్తాను నేను. ఓర్పు కలిగి ఉంటారంట. ఎంతంటే చివరి దాకా ఓర్పు కలిగి ఉంటారంట. 7 ఊహించనంత ఉన్నతమైన విజయాలు పొందుతారంట. ఏమవుతారంట? ఊహించరాళ్ళ. ఈ 7 పాయింట్లు, ఇటు 7 పాయింట్లు ఉన్నాయి, ఇటు 7 పాయింట్లు ఉన్నాయి. ఊహించరాళ్ళు. యోసేపు ఎక్కడికి పరిగెట్టాడు పెద్దోడైపోవడానికి? యోసేపు ఎక్కడికి పరిగెట్టాడు పెద్దోడైపోవడానికి? అయ్యా, ఎక్కడికి పరిగెట్టాడా? సంపాదించేయాలి, బిల్డింగ్ వేయాలి, దీని మీద స్టేర్ వేయాలి, దాని మీద స్టేర్ వేయాలి. ఇలా మనం స్టేర్లు వేద్దాం అనుకుంటాం, ఉన్న స్టేర్లు కాస్త పోతూ ఉంటాయి. ఏం పరిగెట్లా? నవరత్నాలు రాసుకున్నాడు, కూల్గా ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మనకి ఏమి ఇవ్వాలో, ఏ టైంలో ఏమి ఇవ్వాలో మన దేవుడికి తెలీదా? ఈ 7వ దగ్గర 6 జరిగిపోయిందంటే 7వది ఏంటి తెలుసా? నువ్వు ఊహించవు. ఏం చేయవు? నువ్వు ఊహించని విధంగా నీ జీవితం అత్యున్నతమైన విజయాల్లోకి వెళ్ళబోతుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకోని విధంగా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడు తెలుసా? దేవుని అగ్ని చేత నువ్వు దోపార్తెను నింపుకున్నప్పుడు. అన్ని అగ్ని చేత నింపుకున్న వారు 7వ పాయింట్లోకి వచ్చేసరికి సర్వనాశనం అయిపోయారు. దేవుని అగ్నితో నింపబడిన వారు 7వ పాయింట్కి వచ్చేటప్పటికి ఊహించనంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏ గుంపులో ఉంటారో చెప్పండి గట్టిగా. దేవుని అగ్ని చేత నింపబడిన వారిగా, దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా, దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడిన వారిగా మీరుందురుగాక, మీరు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి బలాన్ని, శక్తిని మీ అందరికీ అనుగ్రహించునుగాక. అలాంటి ప్రభావం, ప్రసన్నత ఇప్పుడే మీ అందరిలో పనిచేయునుగాక.
ప్రభువా నేను ఆ కృపను పొందుతాను నాయన. నాకు ఇవన్నీ సాధ్యమే, ఇవన్నీ చేయడం నాకు సాధ్యమే. నాకు సాధ్యమవని చెప్పలేదు దైవజనుడు, నాకు సాధ్యమవని చెప్పలేదు నువ్వు. కాబట్టి 7 నాకు సాధ్యమవుతాయి ప్రభా. నేను 7వ మెట్లోకి వెళ్తాను. ఊహించనంత ఉన్నతమైన స్థానంలోకి నేను, నా పిల్లలు, నా కుటుంబం తప్పకుండా వెళ్తాం ప్రభా. నేను చేయను ప్రభా, నువ్వు వద్దన్న పనులు చేయను ప్రభా, నీకు ఇష్టం లేని కార్యాలు మేము చేయం ప్రభా. నాలోకి నీ అభిషేకం ఈరోజు రాని ప్రభా. ఆత్మ దేవుని అగ్ని నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నీలోకి ఈ స్వభావాలన్నీ వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎప్పుడైతే వచ్చాడో నీకు ఈ స్వభావం అంతా వచ్చేస్తుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఈ కార్యాలన్నీ నీలో జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా ఈరోజు నాకు మీరు చెప్పిన అభిషేకం కావాలి. అర్థమైతే మీరు ధన్యులే. దేవుని మాట అర్థమైతే మీరు ధన్యులే. నాకు ఆ బలం కావాలి ప్రభువా, నేను అలా ఉండాలి ప్రభువా, నేను అలా ఉండాలి ప్రభువా, నేను అలాగూ నడిపించబడాలి ప్రభువా.